కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టం వెనుక కూడా దేవుడు ఒక మేలును దాచిపెట్టాడు. ఆ కష్టం వెనుక కూడా ఒక ఉపాయాన్ని దేవుడు దాచిపెట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే దేవుడు మనల్ని శోధనలకు అప్పగించేటప్పుడు భక్తుడు ఏమంటాడంటే, నీవు సహించగలిగినంత శోధనే దేవుడు నీకు ఇస్తాడు, కానీ సహింపలేని శోధన దేవుడు ఎవ్వరికీ అనుమతించడు. శోధనిచ్చిన దేవుడే తప్పించుకోవటానికి మార్గాన్ని కూడా ఆ దేవుడే కలుగు చేస్తాడు. అమ్మా, ఇంట్లో ఏదో పని జరుగుతుంది. ఇక్కడ 1 కిలో బరువు ఉంది, ఆ ప్రక్కన 2 కిలోలు బరువు ఉంది, ఆ పక్కన 10 కిలోలు బరువు ఉంది. ఈ బరువులు మార్చేటప్పుడు 5 సంవత్సరాల పిల్లోడు ఇంట్లో ఉన్నాడు, 10 సంవత్సరాల పిల్లోడు ఇంట్లో ఉన్నాడు, 20 సంవత్సరాల పిల్లోడు ఇంట్లో ఉన్నాడు. ఈ బరువులు మార్చేటప్పుడు 2 కిలోలు బరువేమో 20